ఆయన ఎవరు? వాళ్ళ బావ. బావ. చెప్పండి. మాది ఇంట్లో లొల్లు అవుతున్నాయి మేడం. గొడవ పెడుతుంది, ఇంటికి పోతే సరిగా అన్నం పెట్టది, నా బట్టలు పిండది. నాకు ఇంట్లోకి పోతే నేను భర్త అనే విలువ ఆమె దగ్గర లేదు మేడం. ఇప్పుడు ప్రాబ్లం వచ్చి మీతో కాదు అమ్మాయికి, మీ అన్నతో. మా అన్నతో ఏం లేదు మేడం. మా అన్నది సంబంధం లేదు. మా అన్న మాట్లాడతలేడు. మా అన్నకు నాకు గొడవ అయింది. ఎందుకు గొడవ? వాళ్ళ సందన వాళ్ళే బతుకుతారు. ఎందుకు గొడవ అయింది అంటే వీళ్ళిద్దరు చేయబట్టి, మా వదినను మా భార్య చేయబట్టి లొల్లు అయినాయి. లొల్లు అయినాక వాళ్ళ సందన వాళ్ళు ఉంటారు, మా సందన మేము ఉన్నారు. ఓకే. వాళ్ళతోటి మాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు భూముల కాడ కానీ జాల కాడ కానీ అన్ని పంచుకున్నాం. అయిపోయింది. మీ నాన్నగారు పని ఉంది కదా, జాబ్ ఉంది కదా, ఆ జాబ్ ఎవరికి వచ్చింది? మా అన్న చేసుకుంటాం. ఎందుకు? మీకే కదా ఇస్తా అన్నారు. నాకు ఇస్తా అనలే, మేము మాట్లాడుకున్నాం. మాట్లాడుకునేటప్పుడు మా భార్యని అడిగిన నేను, మరి నౌకరికి ఇట్లా వాళ్ళని ఒక్కరిని చేసుకోమంటుండు, మరి చేసుకుందామా అంటే మనకు అవసరం లేదు, ఆయన చేసుకోమని అలా పని చేసిన. అయితే బేడము అయితే ఇక్కడ అదే సిరిసుల కాడ మేము ఉన్న కాడ వచ్చిర్రు ఒకసారి వీళ్ళు అక్కడికి పెళ్ళి అయిన కొన్ని రోజులకు. అక్కడనే కిరాయి ఉన్నారు కొన్ని రోజులు ఉంటే. అయితే వీళ్ళది కొద్దిగా జాగా ఉండే, ఇది అన్నదమ్ములకు. అయితే గవర్నమెంట్ ప్లాట్ ఇచ్చారు మేడం. ఇస్తే వీళ్ళు ఏమైందంటే వాళ్ళ ఒక్కటే ఇచ్చినాక వాళ్ళ వీలు కావాలని మేమే రాత్రి ఆ కట్టి ఈ కట్టి దమ చేసి వేసినాం. వీని దీనికని ఆయనకోటి ఈయనకొని వేసినాం. వేసినాక అయితే వీళ్ళు కొద్దిగా చిన్న గొడవ వేసుకొని లొల్లి చేసుకొని, అదే ఆయనకి ఇయ్యనియ్యా, అది నేను వేసుకున్నా అని వీళ్ళ అన్న వేసుకో. అయితే కొట్లాడి ఆయన లొల్లి పెట్టుకుని ఆయన వీళ్ళు తీసుకున్నాడు. తీసుకున్నాక అది పద్ధతి కాదురా అని నేను అడిగిన. అడిగితే ఆడు ఎవరు లేదు నువ్వు మాట్లాడు కాదు అని నన్ను కూడా బెదిరిస్తేనే అన్న. ఆ బెదిరించుడు కలవది. వాడు కూడా వాని గురించి చేసినాం, నీ గురించి చేయలేదు. అది పద్ధతి కారణంక పైసలు ఇచ్చాను. పైసలు ఇస్తే మేము ఏం చేసినాం అక్కడ మా ఇంటి దగ్గర. ఎవరికి ఇచ్చారు పైసలు? పైసలు వీనికి ఇచ్చింది. చెప్పలేదా? అప్పుడు పెళ్లి కాలేదు మేడం. పాత స్టోరీ. పెళ్లి కాలేదా? పెళ్లి కాదే నాకు తెలిసిందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, మర్యాదగా మాట్లాడు. పిచ్చి అబద్ధాలు మాట్లాడక తప్పలేదు. నన్ను చంపుతుంటే ఇప్పుడు మొత్తం నాకు పెళ్లి కాలేదా? నాకు పెళ్లి కాదే నాకు తెలిసిందా? పెళ్లి కాకముందు ప్లాట్ వచ్చింది జాగా కూడా నన్ను ఇంటికి వెళ్ళగొట్టి వేరే ఒక అమ్మాయిని ఉంచుకొని ఆ అమ్మాయి కోసం ఆ విషయం నాకు తెలియకుండా ఉండడం కోసం ఆ ప్లాట్ మా మేనగోడలకి ఇచ్చిండి. వాళ్ళ పెద్దక్క బిడ్డకి ఇచ్చిండు, ఆ ప్లాట్ ఇచ్చిండు. మళ్ళీ వేరే కడ ఇళ్ళల్లో మా అత్తమ్మ ముగ్గురు అన్నదమ్ములు జాగుండే, నాకు తెలియకుండా ఇద్దరు అన్నదమ్ములు అమ్ముకున్నారు, దగ్గర పెట్టుకున్నారు. మొత్తం చిల్లర ఇత్తు 4 అక్కల భూములు అమ్మితే ఆయనతో ఒకసారి ఏమైంది, మా మామయ్య నౌకరి పోరానికి ఏం లేదు, ఇంక నౌకరి ఇస్తా అని మా మామయ్య అన్నాడు. అంటే మా మామయ్యని తీసుకుపోయి వీళ్ళ ఇల్లు దగ్గరనే మా బావ ఈయన ఇద్దరు ఒకటై మా మామయ్యని కట్టేసి ఆ జాబ్ మీదకి మా బావ ఎక్కిండు. జ్వరాలు వచ్చినాయి మేడం. జ్వరాలతో నీ పేరేంటి నాన్న? ఇక్కడ నీ పేరేంటి? మణితేజ. నీ తమ్ముడి పేరేంటి? అర్జున్. నేను అమ్మతో మాట్లాడతాను, నువ్వు తమ్ముడిని తీసుకుని బయట వెళ్తావా? మణి, మీ పేరు మార్చుకున్నారా? పేరేంటి? షాహిదా బేగం ఫస్ట్, తర్వాత స్వాతి అని. స్వాతి. పెళ్ళైనాక స్వాతి అని. మీకు ఏం జరిగింది? వీళ్ళిద్దరూ ఎలా పరిచయం? నేను హాస్టల్లో చదువుకుంటున్నా మేడం. మేము 4 మెంబర్స్ అమ్మాయిలు, మా మమ్మీకి
మా నాన్న చనిపోయింది మేడం చిన్నగా ఉన్నప్పుడే. మీకు నలుగురు సిస్టర్స్? నలుగురం, ఒక తమ్ముడు. మీరే పెద్దదా? నేనే పెద్ద. సరే చెప్పండి. చిన్నగా ఉన్నప్పుడే మా నాన్న చనిపోయింది మేడం. మా దగ్గర 7th వరకే ఉండే స్కూల్లో. 10th వరకే హాస్టల్ ఉందని బీసీ హాస్టల్లో జాయిన్ చేసింది మేడం మా మమ్మీ. సరే. జాయిన్ చేసిన తర్వాత హాస్టల్లోనే ఉన్నాం మేము. తను వాచ్మెన్ లాగా ఉంటుండే. హాస్టల్లోనే ఉన్నాం, వాచ్మెన్ లాగా ఉంటున్నాడు తను. వీళ్ళిద్దరు మాట్లాడుకున్న విషయం నాకు తెలియదు కదా మేడం. నేను మామూలుగా చదువుకుంటున్నాను హాస్టల్లో. వీళ్ళిద్దరు అనుకున్నారంట వీళ్ళకి శారీరకంగా పడక పెళ్లి చేసుకుంటే నేను మీ చెల్లెని ఇవ్వు అని చెప్పిండంట ఈయన. డాక్టర్ అంతా చెక్ చేసినాక అంటే నేనే పడినప్పుడు నా చెల్లె ఎట్లా పడుతుంది, వేరే అమ్మాయిని చూసుకో చేస్తా అని చెప్పిందంట ఈమె. చేస్తా అని చెప్తే సరే అనేసి వీళ్ళ తన మనసులో ఏమనుకున్నా నాకు తెలియదు మేడం. హాస్టల్కి వచ్చిర్రు ఇట్లనే మామూలుగా మంచిగా మాట్లాడుతుంది మేడం. ఆంటీ అంకుల్ అని పిలుస్తుంటే నేను ఆమె వాళ్ళ ఇంటికి తీసుకుపోయింది మేడం. ఒకసారి 2 సార్లు మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి పోయినాం ఆమె వాళ్ళ ఇంటికి. మెదక్లోనే ఉంటుండే వాళ్ళు. వాళ్ళ ఇంటికి పోయినాం, తర్వాత వచ్చినాం ఇంటికి. హాస్టల్కి వస్తుంది తర్వాత నేను 10th అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిపోయినాక మా ఇంటికి పండగ, రంజాన్ పండగకి, బక్రీద్ పండగకి వస్తుండే మేడం వీళ్ళు. మా మమ్మీకి తెలియదు. వీళ్ళు అప్పటి నుంచి అంటారు పెళ్లి చేసుకో అనేసి అంటుంది. అడిగారు? ఇద్దరు అన్నారు మేడం. నేను అన్నానా పెళ్లి చేసుకో అన్న. వీళ్ళిద్దరు పర్సనల్ గా మాట్లాడుకురు మేడం. పిల్లల మీద ఒట్టేసి చెప్పి నేననే మాటలు నువ్వు కూడా ఒట్టేసుకొని చెప్పాలి. రాగు నువ్వు. చేసుకున్నాక ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయినాక డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయింది మేడం. ఇట్లనే ఎప్పటికి వచ్చినట్టు పండగకి మా ఇంటికి వచ్చిర్రు. ఎప్పుడు అందరి ఊర్లోకి వచ్చినప్పుడు ఇలా ఫోన్ నెంబర్ తీసుకుంటున్నట్టు మేడం మేమే మా ఆయనని కొట్టిపియనీకి. తీసుకొని అందరిని ఉప సర్పంచ్ని మా గల్లోళ్ళని అందరినీ పండగ రోజు మేడం, బక్రీద్ పండగ రోజు January 1st ఆ రోజు అందరు వచ్చి అందరు కలిసి గల్లోళ్ళు అందరు నైట్ చేపలు అవి తీసుకొచ్చి వండుతున్నాము. వచ్చి కొట్టిరు మేడం తనని. ఆమెను ఎవ్వరు కూడా ఒక మాట లేని తీసుకొని మస్తు కొట్టిరు మేడం బయట. కొట్టి ఆ నైట్ తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి. ఇంటికి పోయినాక పోలీస్ స్టేషన్కి ఇస్తా అంటే వద్దని కాళ్ళ మీద పడ్డదంట ఆమె. నువ్వు కొట్టించి పట్టుకునే కదా మేడం నీకు భయం, నీ కోపం వస్తుంది కదా మేడం. నా భర్తను కొట్టిరు ఎందుకు కొట్టరని కోపం వస్తుంది కదా. పోలీస్ స్టేషన్కి ఇస్తా అంటే వద్దనేసి కాళ్ళ మీద ఆమె పోనీయలేదంట తనని. అట్లా జరిగిపోయింది మేడం అది. ఆ తర్వాత కొట్టిరు కదా అనేసి ఇక తర్వాత ఈయన వచ్చేసి పెళ్లి చేసుకోమని చెప్పి పోలీస్ స్టేషన్లో లెటర్ రాసిచ్చిరు అనేసి అన్నారు మేడం. ఇచ్చేగుంటా పోలీస్ స్టేషన్లో లెటర్ రాసుకురు నువ్వు రా అనేసి అంటే వచ్చేసిన మేడం నేను పెళ్లి చేసుకోనికి. ఫస్ట్ కేసు నేను ఇక్కడ చూడడం, నాకు మా ఆయన వద్దు వాళ్ళ ప్రాపర్టీ ఇచ్చేసి ఆ జీతం ఇస్తే చాలు అంటుంది. పుట్టక పుట్టినటువంటి పాప ఇలా పుట్టింది ఏంట్రా భగవంతుడా అని ప్రశ్నించుకునే లోపల ఇతను వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకుని తీసుకురావటం. ఆ అమ్మాయికి ఎటువంటి డౌట్ లేదు, అతను ఎక్కడికి పోడు. ఎందుకంటే ఇద్దరు మగపిల్లలు, నువ్వు ఎప్పుడో దక్కుండేదంటే కనుక నీకు ఎప్పుడో దక్కుండేవాడు. ఆ అమ్మాయి గ్యారంటీ ఆ అమ్మాయికి ఉంది. ఇక్కడ మొత్తం ఈ అంశంలో ఇక్కడ లేనటువంటి వ్యక్తికి ముఖ్యంగా నష్టం ఎవరికి జరుగుతుందంటే అది నీ కూతురికి జరుగుతుంది. ఈరోజు మేడం సమక్షంలో బహుశా ఇంకా ఆ పాపకి ఇంకా పూర్తి స్థాయిలో అన్యాయం జరగకుండా ఉండేటట్టుగా మేము నిలవరిస్తే కనుక ఈరోజు మేము ఒక న్యాయ పోరాటంలో నెగ్గినట్టు. మరి 19 years ఆ అమ్మాయికి అనుభవంతో తెలివితేటలు పెరగలేదు. నీకు చదువు ఏం నేర్పించిందమ్మా? ప్రపంచం అంతా కూడా అమ్మ తండ్రిలాగా ఉన్నాడు అనేటటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుని నువ్వు పక్కన కూర్చోటానికి ఉపయోగపడి అని తెలివితేటలు. బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం వీళ్ళ వివాహం అసలు చెల్లదు. అది గనక ప్రూవ్ చేసినట్లయితే, ఎందుకంటే ఆమె చేసుకునే టైంకి ఆమె వయసు ఎంత, ఆమె ప్రేమలో పడినప్పుడు ఆమె వయసు ఎంత, ఎందుకు మభ్యపెట్టి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మీరు ఈమెకు చెప్పకుండా కోర్టు ద్వారా విడాకులు తీసుకోకుండా చేసేసుకోవడం 94 ప్రకారం మీకు 7 years ఖచ్చితంగా మీకు జైలు శిక్ష పడుతుంది ఈమె కనుక కేసు పెట్టుకుంటే. ఈమె భార్య, మీరు ఆమె భార్యలోకి లెక్కలోకి రాదు అసలు. ఆ ఇల్లు రాసి ఇచ్చేయండి,
మంత్లీ 10,000 ఇచ్చేయండి ఆవిడకి. నేను ఇయ్యను మేడం, 10,000 అంటే ఇయ్యను. 5,000 కంటే 1 రూపాయి కూడా ఎక్కువ. ఇప్పుడు నా సర్వీస్ బుక్ లో ఆమె పేరు ఉంది, ఈమె పేరు లేదు. మరి ఎక్కి ఏం సర్వీస్ బుక్? నాకు ఇప్పుడు జాబ్ లో సార్ ఆమె పేరు ఉంది, నాకు ఏమైతే ఇప్పుడు ఆమెకి వస్తాయి, ఈమెకి రావు. 10,000 అవునండి, ఇస్తాను. లీగల్లీ వెడెడ్ వైఫ్ ఈమె కాబట్టి ఈమె ఆమె మరి ఇస్తున్నాం, అందుగురించి 5,000 ఇస్తున్నా. లేకపోతే ఇంటి దగ్గర ఉండమను, లేకపోతే ఇంకోమను.